కొత్త చట్టాల ప్రకారము జీరో ఎఫ్ఐఆర్ అనేటువంటి తీసుకొచ్చారు అండి. అర్థమైందా? సో భారతీయ న్యాయ సంహిత, అర్థమైందా? సో ఈ చట్టాలను అనుసరించి జీరో ఎఫ్ఐఆర్ అనేటువంటి తీసుకొచ్చారు. అంటే లైక్ ఒక సంఘటన ఏదైతే క్రైమ్ ఏదైతే జరిగిందో ఆ ప్లేస్లో కాకుండా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సో అంటే గతంలో ఎక్కడైతే క్రైమ్ అనేటువంటిది ఎక్కడైతే జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఆ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో కొత్త చట్టాల ద్వారా ఏంటి అంటే ఆ క్రైమ్ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ, భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయొచ్చు. అర్థమైందా? మరి అట్లా చేయాలి అంటే ఏం చేయాలా? పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలా? ఇంటిగ్రేట్ చేయడానికే ఆ కొత్త టెక్నాలజీ సీసీటీఎన్ఎస్ తీసుకొచ్చారు.